Okay. Good morning, students. First of all of you, congratulations about your grand success in senior intermediate. Okay, na? Okay. Welcome to degree first year, first sem. Okay. ఫస్ట్ ఇయర్లో మనకు ఫస్ట్ సెమ్లో ఇంగ్లీష్ ఒక పేపర్ మాత్రమే ఉంటుంది, ఒక పేపరే ఉంటుంది. ఆ ఇంగ్లీష్ సంబంధించిన పేపరు ఎలా ఉంటుంది, సిలబస్ ఏంటి అనేటువంటిది ఈరోజు మనం బ్రీఫ్గా చూద్దాం. ఫస్ట్ వన్ ప్రోజ్ పార్ట్ ఉంటుంది, నెక్స్ట్ పోయట్రీ పార్ట్ ఉంటుంది, షార్ట్ స్టోరీ పార్ట్ ఉంటుంది, వన్ యాక్ట్ ప్లే ఉంటుంది, టెక్స్టువల్ పార్ట్. ఇది లెసన్ సైడ్ 4 యూనిట్స్ ఉంటాయి. ఏంటి ఫస్ట్ పార్ట్ ప్రోజ్ పార్ట్, పోయట్రీ పార్ట్, నెక్స్ట్ షార్ట్ స్టోరీ పార్ట్, నెక్స్ట్ వన్ యాక్ట్ ప్లే పార్ట్. ప్రోజ్లో మళ్ళీ 2 లెసన్స్ యూనిట్స్ ఉంటాయి. ద నాలెడ్జ్ సొసైటీ, దీని ఆధార్ డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం. సెకండ్ వన్ లాంగ్వేజ్ ఆఫ్ ఆఫ్రికా లిటరేచర్, ఇది ఒక లెసన్, సెకండ్ లెసన్. నగుగి హా తాంగోవో, ఎవరు లాంగ్వేజ్ ఆఫ్ ఆఫ్రికా లిటరేచర్ అనేటువంటి లెసన్ ఆధార్ తెలుసా, నగుగి హా తాంగోవో. నెక్స్ట్ అది ప్రోజ్ పార్ట్ 2 లెసన్స్ నేను చెప్పాను. ద నాలెడ్జ్ సొసైటీ ఆధార్ డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం, లాంగ్వేజ్ ఆఫ్ ఆఫ్రికా లిటరేచర్ ఆధార్ నగుగి హా కాంగో ఓ. నెక్స్ట్ పోయిటరీ పార్ట్ లో కూడా 2 లెసన్స్ ఉంటాయి అన్నమాట. ఏంటవి, ద రోడ్ నాట్ టేకెన్, దీని ఆధార్ దీని యొక్క పోయిటరీ తెలుసా, రాబర్ట్ లీ ఫ్రోస్ట్. పోయిటరీలో ఫస్ట్ లెసన్ ద రోడ్ నాట్ టేకెన్, ఆధార్ రాబర్ట్ లీ ఫ్రోస్ట్. నెక్స్ట్ సెకండ్ లెసన్ ద నైట్ ఆఫ్ ద స్కార్పియన్, దీని ఆధార్ నిసిమ్ ఎజ్కిల్ అన్నమాట. ఓకే. నెక్స్ట్ షార్ట్ స్టోరీ 2 యూనిట్స్ ఉన్నాయి. ఏంటది, ద లాస్ట్ చైల్డ్, మోల్కరాస్ ఆనంద్, ఇండియన్ రైటర్. నెక్స్ట్ సెకండ్ వన్ ద లోడెడ్ డాగ్, హెన్రీ లార్సన్. సో షార్ట్ స్టోరీలో 2 యూనిట్స్ ఉన్నాయి చెప్తున్నాను. ద లాస్ట్ చైల్డ్ మోల్కరాస్ ఆనంద్, నెక్స్ట్ ద లోడెడ్ డాగ్ హెన్రీ లార్సన్. నెక్స్ట్ వన్ యాక్ట్ ప్లేలో ద మర్చెంట్ ఆఫ్ వెనిస్, దీని రైటర్ ఎవరంటే విలియం షేక్స్పియర్, ఫేమస్ ఇంగ్లీష్ రైటర్. ఓకేనా, ఫేమస్ ఇంగ్లీష్ రైటర్. ఇది లెసన్ పార్ట్ సంబంధించినటువంటి. సో లెసన్స్ లో మొత్తం 4 యూనిట్స్ ఉన్నాయి చెప్పాము. ఏంటి, ప్రోజ్ పార్ట్, పోయట్రీ పార్ట్, షార్ట్ స్టోరీ పార్ట్, వన్ యాక్ట్ ప్లే పార్ట్. పోయట్రీలో ప్రోజ్ 2 యూనిట్స్ ఉన్నాయి చెప్పాము. ద నాలెడ్జ్ సొసైటీ ఏపీజే అబ్దుల్ కలాం, ద లాంగ్వేజ్ ఆఫ్ ఆఫ్రికా లిటరేచర్ నగుగి హా కాంగ్. నెక్స్ట్ పోయట్రీ పార్ట్ లో కూడా మళ్ళీ 2 యూనిట్స్ ఉన్నాయి చెప్తున్నాను. ద రోడ్ నాట్ టేకెన్, రాబర్ట్ లీ ఫ్రోస్ట్. నెక్స్ట్ ద నైట్ ఆఫ్ స్కార్పియన్, నిసిమ్ ఎజ్కిల్. షార్ట్ స్టోరీస్ లో కూడా లాస్ట్ 2 యూనిట్స్ ఉన్నాయి చెప్తున్నాను. ద లాస్ట్ చైల్డ్ మోల్కరాస్ ఆనంద్, ద లోడెడ్ డాగ్ హెన్రీ లార్సన్. నెక్స్ట్ యూనిట్ 4 వన్ యాక్ట్ ప్లే, ఏకపాత్రాభినయం లాగా. ఇది ఒక డ్రామా అన్నమాట. ఆ డ్రామాలో ఏముంది మనకి, ద మర్చెంట్ ఆఫ్ వెనిస్. ఇంతకుముందు ఓల్డ్ 10th క్లాస్ నుంచి ఒక ఇయర్ మంత్ చెప్తుంది, ద మర్చెంట్ ఆఫ్ వెనిస్ అనే బుక్ తీసుకుంది. ఓకే, దీని ఆధార్ విలియం షేక్స్పియర్. ఇదమ్మా లెసన్స్ లో మన ఫస్ట్ సెమ్లో ఇంగ్లీష్ ఫస్ట్ సెమ్ సంబంధించినటువంటి లెసన్స్. మరి ఈ లెసన్స్ తో పాటు గ్రామర్ పార్ట్ కూడా ఉంటుంది. అది ఆ గ్రామర్ పార్ట్ మనం యూనిట్ 5 లో తీసుకొని దాన్ని లాంగ్వేజ్ యాక్టివిటీ అన్నాడు. ఏమన్నాడు, లాంగ్వేజ్ యాక్టివిటీ. ఈ లాంగ్వేజ్ యాక్టివిటీలో ఏమి ఉంటే చూద్దాం. ఆల్రెడీ నేను ప్రీవియస్ క్లాస్లో ఇంతకుముందు 10th క్లాస్ 6th క్లాస్ కానీ నేర్చుకున్నటువంటి టాపిక్స్ ఉంటాయి. కాకపోతే కొంచెం డెప్త్గా ఉంటే నోట్బుక్ కూడా నోట్స్లో మనం రన్నింగ్ క్లాస్ నోట్స్ తీసుకుందాం. ఏంటంటే ఈ లాంగ్వేజ్ యాక్టివిటీలో ఫస్ట్ ఆర్టికల్స్ ఉంటాయి, ఆర్టికల్స్. నెక్స్ట్ ప్రిపోజిషన్స్ ఉంటాయి, ప్రిపోజిషన్స్. నెక్స్ట్ ఏముంటుందంటే టెన్సెస్ ఉంటాయి. ఎన్ని టెన్సెస్, మన 3 టైప్స్ ఆఫ్ టెన్సెస్ ఉన్నాయి. ఏంటివి, ప్రజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్. ప్రజెంట్ టెన్స్ లో కూడా ప్రజెంట్ టెన్స్ మళ్ళీ 4 పార్ట్స్ వస్తాయి. సింపుల్ ప్రజెంట్ టెన్స్, ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్, ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్, ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. పాస్ట్ టెన్స్ లో మళ్ళీ 4 టైప్స్ వస్తాయి. ప్రజెంట్ సింపుల్ పాస్ట్, పాస్ట్ కంటిన్యూస్ టెన్స్, పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్.
ఫ్యూచర్ టెన్స్లో మళ్ళీ 4 పార్ట్స్ వస్తాయి. సింపుల్ ఫ్యూచర్, ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. అలా టెన్సెస్, టైప్స్ ఆఫ్ టెన్సెస్ ఉన్నాయి. నెక్స్ట్ ఏముంది? ఇంట్రాగేటివ్స్ ఉన్నాయి. ఇంట్రాగేటివ్స్ నెక్స్ట్ క్వశ్చన్ ట్యాగ్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఏమున్నాయి? స్పెల్లింగ్స్ ఉన్నాయి. దాన్ని మనం ఏమన్నా హెడింగ్ స్లైడ్స్ అన్నాడు. SLIGHTS. స్లైడ్స్ మీన్స్ స్పెల్లింగ్స్ ఉన్నాయి. ఇంకేమున్నాయి? వాట్ స్ట్రెస్ ఉంది. వాట్ స్ట్రెస్. నెక్స్ట్ ఇంకేమున్నాయి? వాట్ స్ట్రెస్. నెక్స్ట్ వర్డ్స్ ఆఫెన్ కన్ఫ్యూజ్డ్. వర్డ్స్ ఆఫెన్ కన్ఫ్యూజ్డ్. ఈ వర్డ్స్ ఆఫెన్ కన్ఫ్యూజ్ బెస్ట్ ఎగ్జాంపుల్ వర్డ్ స్ట్రెస్. మనం ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ లో ఉంది వర్డ్ స్ట్రెస్. ఎక్కడ స్ట్రెస్? వర్టికల్ బార్, దాని మీద ఒక వర్టికల్ బార్ మనం అప్లై చేస్తాం. సీనియర్ ఇంటర్లో ఉంది మళ్ళీ ఇప్పుడు. నెక్స్ట్ వర్డ్ ఆఫెన్ కన్ఫ్యూజ్డ్. ఎగ్జాంపుల్ ఏంటి? మీట్, MEAT మీట్, SYN SUN. ఓకేనా? అట్లా ప్రొనౌన్ దాన్నే హోమోనిమ్స్ అన్నాడు. మనం ఏమంటాం? స్పెల్లింగ్ ప్రొనౌన్సియేషన్ సేమ్. వర్డ్స్ ఆఫెన్ కన్ఫ్యూజన్లో మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే ప్రొనౌన్సియేషన్ ఈజ్ సేమ్, స్పెల్లింగ్ డిఫరెంట్, మీనింగ్ డిఫరెంట్. హోమోనిమ్స్ 8th క్లాస్లో ఉంది. ఏంటంట? వర్డ్స్ ఆఫెన్ కన్ఫ్యూజ్డ్, ప్రొనౌన్సియేషన్ ఈజ్ సేమ్, స్పెల్లింగ్ డిఫరెంట్, మీనింగ్ డిఫరెంట్. MEAT మీట్, MEET మీట్. మీట్ ప్రొనౌన్సియేషన్ సేమ్, స్పెల్లింగ్ డిఫరెంట్. MEAT. మీనింగ్ కూడా డిఫరెంట్గా ఉంది. MEAT మీట్ మాంసం, MEET మీట్ కలయిక. ఓకేనా? అది వర్డ్స్ ఆఫెన్ కన్ఫ్యూజ్డ్. ఇంకేమన్నాయంట? సినానిమ్స్, యాంటానిమ్స్. నెక్స్ట్ సినానిమ్స్ అండ్ యాంటానిమ్స్. మీనింగ్స్ ఉన్నాయి ప్లస్ యాంటానిమ్స్, ఆపోజిట్ వర్డ్స్ కూడా ఉన్నాయి. నెక్స్ట్ ఏమన్నాయి? లెక్సికల్ సెట్స్ ఉంది. లెక్సికల్ సెట్స్. దీన్ని కాన్సెప్ట్ ఆఫ్ మైండ్ మ్యాపింగ్ అంట మనం. లెక్సికల్ సెట్స్ కూడా ఉంది. ఓకేనా? ఏమున్నాయి గ్రామర్లో? ఆర్టికల్స్, ప్రిపోజిషన్స్, టెన్సెస్, ఇంట్రాగేటివ్స్, క్వశ్చన్ ట్యాగ్స్. నెక్స్ట్ స్లైడ్స్, దాని స్పెల్లింగ్స్ అంటున్నాం. స్పెల్లింగ్స్ మిస్టేక్స్ ఇస్తాడు, దాన్ని కరెక్ట్ చేసి రెడ్ చేయాలి. అది స్లైడ్స్ అంటున్నాం. వర్డ్ స్ట్రెస్, దానికి వర్డ్ స్ట్రెస్ అని వాడేస్తాడు. ఎక్కడ మనం వర్డ్ స్ట్రెస్ పెడతాం అక్కడ వర్టికల్ బార్ అప్లై చేస్తాం. నెక్స్ట్ వర్డ్స్ ఆఫెన్ కన్ఫ్యూజ్. అప్పుడు మనం కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం. అది వర్డ్స్ ఆఫెన్ కన్ఫ్యూజ్ చేయలేదు. స్పెల్లింగ్ హోమోనిమ్స్ అంటాం. వాటి సింపుల్గా స్పెల్లింగ్ సేమ్ ఉంటుంది, ప్రొనౌన్సియేషన్ సేమ్ ఉంటుంది, స్పెల్లింగ్ డిఫరెంట్ ఉంటుంది, మీనింగ్ డిఫరెంట్. దాన్నే వర్డ్స్ ఆఫెన్ కన్ఫ్యూజ్ అండి. సినానిమ్స్ ఉంటాయి, యాంటానిమ్స్ ఉంటాయి. మనకి మీనింగ్స్ సినానిమ్స్ మీనింగ్స్, యాంటానిమ్స్ మీన్స్ ఆపోజిట్ వర్డ్స్. లెక్సికల్ సెట్స్ అంటే ఏం లేదు, కాన్సెప్ట్ ఆఫ్ మైండ్ మ్యాపింగ్. కాన్సెప్ట్ ఆఫ్ మైండ్ మ్యాపింగ్ అంటే ఏంటి? హాస్పిటల్ ఉంటుంది, అక్కడ హాస్పిటల్ సంబంధించిన రిలేటెడ్ వర్డ్స్ రాయాలి. బెడ్స్, స్టెథోస్కోప్, డాక్టరు, ల్యాబ్, ఎక్స్రే, బెంచ్, నెక్స్ట్ ICU ఇట్లా రాయాలి. ఓకేనా? అదే లెక్సికల్ సెట్స్. ఇది డిగ్రీ ఫస్ట్ ఇయర్లో ఫస్ట్ సెమ్ కొన్నటువంటి సిలబస్. ఓకేనా? రేపటి క్లాస్లో మనం ఏం చేస్తామంటే అందరూ మెటీరియల్ కొనుక్కోండి. మనం ప్రతి లెసన్లో ఉన్న ప్రతి వర్డ్కి మీనింగ్ చెప్తుంది. అన్నపూర్ణ సిరీస్ మెటీరియల్ కొనుక్కోండి. దాంట్లో రేపు మన క్లాస్లో ద నాలెడ్జ్ సొసైటీ అనే దాన్ని మనం ఏం చేస్తామంటే రేపటి క్లాస్లో స్టార్ట్ చేస్తాం. ఓకేనా? థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్. ఓకే, రేపటి క్లాస్కి మీరు అందరూ మెటీరియల్ కొనుక్కోండి. కొనుక్కున్న తర్వాత మనం లెసన్ స్టార్ట్ చేసుకుంటాం. ఈరోజు లెసన్ స్టార్ట్ చేద్దాం. రేపటి క్లాస్ కల్లా మీరు మెటీరియల్ తీసుకొచ్చుకోండి. చూద్దాం. ద నాలెడ్జ్ సొసైటీ, దీని ఆధార్ ఎవరంటే డాక్టర్ APJ అబ్దుల్ కలాం. ఆవుల్ పకీర్ జైనాలుబ్దీన్ అబ్దుల్ కలాం. ద మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా లెసన్. ద మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా అండ్ ద రిసెప్షనిస్ట్ ఆఫ్ భారత రత్న డాక్టర్ APJ ఆవుల్ పకీర్
Jalaluddin Abdul Kalam 1931-2015. So the Knowledge Society అనేటువంటి ఈ లెసన్ ఆధారంగా తెలుసా డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం he was the receiver of భారత రత్న అవార్డు విన్నర్ ఎవరు ద మిసైల్ మ్యాన్ ఆఫ్ అబ్దుల్ కలాం నేమ్ ఏంటి తెలుసా మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా భారత క్షిపణి పితామహుడు received Nobel Prize winner Bharat Ratna one minute sorry for the mistake Bharat Ratna Abdul Kalam 1931 to 2015 he was born in 1910 he died in 2015 Sir Abdul Jalaluddin Abdul Kalam 1931-2015 served not only as a defense scientist of India but also 11th president of India from 2002 to 2007. So he was acted as 11th president of India from 2002 to 2007. 11th president of India. భారత 11వ రాష్ట్రపతి ఎవరు అబ్దుల్ కలాం నిక్నేమ్ ఏంటి అదనన్న బిరుదు ఏంటి మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా భారత క్షిపణి పితామహుడు ఓకేనా నెక్స్ట్ హిస్ నేమ్ వాస్ అసోసియేటెడ్ విత్ ద డెవలప్మెంట్ ఆఫ్ ఇండియా ఫస్ట్ శాటిలైట్ లాంచ్ వెహికల్ SLV3 satellite launch vehicle SLV means satellite launch vehicle అది శాటిలైట్స్ కూడా ఉపగ్రహాలు కూడా ఉపగ్రహాలను ప్రయోగించాడు he is an extra launch vehicles SLV3 and అగ్ని మిసైల్ కూడా శాటిలైట్ లాంచ్ వెహికల్ అగ్ని మిసైల్ అగ్ని మిసైల్స్ డెవలప్ చేసేటప్పుడు అగ్ని 1 అగ్ని 2 అగ్ని 3 అగ్ని 4 అగ్ని 5 ఇప్పుడు 5 డెవలప్మెంట్లో ఉంది సో his name was associated with the development of India the first satellite launch vehicle SLV3 and the Agni missile. The present SI Knowledge Society is an extract from his popular book Ignited Minds. ఏంటంట ఈ ప్రస్తుత పాఠ్య ద నాలెడ్జ్ సొసైటీ అనే లెసన్ ఎక్కడ తీసుకునబడింది ఈజ్ ఎక్స్ట్రాక్ట్ ఫ్రమ్ ద ఇగ్నిటెడ్ ఏంటంట ఇగ్నిటెడ్ IGNITED Ignited Mind is the present lesson knowledge society is extract from his book Ignited Mind. It throws light how India can be made with knowledge society of achieving quality rooted out only by striking balance between the past and heritage. Popular books Ignited Minds in throw light how Indian can be made a knowledge society to achieve quality in life, strength and sovereignty to develop nation. మన దేశాన్ని డెవలప్ చేయడానికి మనం ఏ విధంగా ట్రై చేస్తున్నామంట క్వాలిటీ ఇగ్నిటెడ్ మైండ్ ఆఫ్ నాలెడ్జ్ సొసైటీ క్వాలిటీ ఆఫ్ లైఫ్ క్వాలిటీ డెవలప్మెంట్ ఆఫ్ నేషన్లో క్వాలిటీ in life. Second one, strength. Third one ఏముంది sovereignty, సార్వభౌమత్వం. Sovereignty. ఈ 3 కాన్సెప్ట్స్ మనకు బాగా ఉపయోగపడేవి. ఇండియా డెవలప్మెంట్ అంటే బాగా ఉపయోగపడే నేషన్ డెవలప్మెంట్ కి బాగా యూస్ఫుల్ గా ఉంది. ఏంటి quality in life, strength, sovereignty. Okay na? Kalam tells that poverty can be rooted out only by striking the balance between past heritage and present day knowledge. Kalam చెప్తున్నాడు ఏమని చెప్పి తెలుసా పావర్టీ అంటే పేదరికం అనేటువంటిది ఎలా
పావర్టీ రూటెడ్ అవుట్ ఓన్లీ స్ట్రైకింగ్. ఏం చేయాలంట? స్ట్రైకింగ్ బై ఇన్ బ్యాలెన్స్ బిట్వీన్ ద పాస్ట్ హెరిటేజ్ అండ్ ద ప్రజెంట్ నాలెడ్జ్. గత సంస్కృతిని, గత వారసత్వాన్ని, ప్రస్తుత జ్ఞానాన్ని రెండింటినీ బ్యాలెన్స్ చేస్తా పావర్టీని మనం రిడెంప్షన్, విముక్తి కలగొంచవచ్చు పేదరికానికి అని చెప్తున్నాడు. హీ ఒపెన్స్ దట్ ఇండియా కెన్ రీచ్ ద పెనాకిల్స్ ఆఫ్ గ్లోరీ బై ఫాలోయింగ్ సర్టెన్ ప్రిన్సిపల్స్ అండ్ అప్లయింగ్ మోడర్న్ టెక్నాలజీ. ఈ పేదరికాన్ని మనం నిర్మూలించాలంటే కొన్ని పెనాకిల్స్ అంటే ఏంటి? పరాకాష్ట, మన యొక్క కీర్తి ప్రతిష్టలు పెంచడానికి మనం కొంత టెక్నాలజీని యూజ్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. కలాం సేస్ దట్ ఇండియా ఈజ్ అ ల్యాండ్ ఆఫ్ నాలెడ్జ్ అండ్ ఇట్ మస్ట్ రీడిస్కవర్డ్ ఇట్స్ సెల్ఫ్ పాస్ట్ గ్లోరీ. భారతదేశం మన దేనికి ఫేమస్? బాగా గ్లోరీ. దేనికి? గ్లోరీ మీన్స్ కీర్తి, పేరు ప్రతిష్టలు. దేనికి? ఇట్ ఈస్ ద ల్యాండ్ ఆఫ్ నాలెడ్జ్ సొసైటీ. దేనికంట? జ్ఞాన భూమి. ఇది ల్యాండ్ ఆఫ్ నాలెడ్జ్ సొసైటీ, జ్ఞాన భూమి. ఓకేనా? కలాం సేస్ దట్ ఇండియా ఈజ్ ద ల్యాండ్ ఆఫ్ నాలెడ్జ్ అండ్ ఇట్ మస్ట్ రీడిస్కవర్ ఇట్స్ ఎ పాస్ట్ గ్లోరీ. గతంలో మన దేశానికి మంచి పేరు ప్రఖ్యాత, కీర్తి ప్రతిష్టలు ఉంది. దాన్ని మరలా ఇప్పుడు రీకన్స్ట్రక్ట్ చేయాలి. మరలా ద ఫారెన్ ఇన్వెన్షన్స్ అండ్ ద కల్నల్ రూల్ వీకెండ్ ఇండియన్ కన్సిడరబుల్లీ. మరి ఇంతకుముందు ఉన్న నాలెడ్జ్ సొసైటీని ఇప్పుడు ఏమైందంట? ఫారెన్ ఇన్వెన్షన్స్. ఏంటంట? ఫారెన్ ఇన్వెన్షన్స్ మీన్స్ విదేశీయుల దండయాత్ర వలన. నెంబర్ 2, కల్నల్ రూలర్ వీకెండ్ ఇండియన్ కన్సిడరబుల్లీ. కల్నల్ రూలర్ అంటే వలస పాలన వలన. ఇండియా వాజ్ రూల్డ్ బై బ్రిటిషర్స్ నియర్లీ 2200 years. దాదాపు 200 సంవత్సరాలు ఇండియా భారతదేశం బ్రిటిష్ వారి చేత పరిపాలించబడింది. అది చెప్తున్నాడు. ద ఫారిన్ ఇన్వెన్షన్స్ విదేశీయుల దండయాత్రల వలన అండ్ ద కల్నల్ రూల్ వీకెండ్ ఇండియన్ కన్సిడరబుల్లీ. ఏం చేస్తుందంట? భారతదేశం ఏ విధంగా అణచివేయబడింది? పాశ్చాత్యుల యొక్క దండయాత్రల వలన, అంటే విదేశీయుల యొక్క దండయాత్ర వలన, లేకుంటే వలస పాలకుల వలన భారతదేశం పూర్తిగా అణచివేత గురిగాబడింది. నాలెడ్జ్ ఈజ్ హ్యావ్ మెనీ ఫార్మ్స్ అండ్ ఇట్ ఈస్ ఎక్వైర్డ్ త్రూ ఎడ్యుకేషన్. నాలెడ్జ్ మనం ఎలా సంపాదించుకోవచ్చు? త్రూ ఎడ్యుకేషన్, విద్య ద్వారా, ఇన్ఫర్మేషన్ సమాచారం ద్వారా, ఇంటెలిజెన్స్ జ్ఞానం ద్వారా, అండ్ ఎక్స్పీరియన్స్ అనుభవం ద్వారా. ఇట్ ఆల్సో అవైలబుల్ ద అకాడమిక్ ఇన్స్టిట్యూషన్స్. ఇంకా ఏ విధంగా మనకు వస్తుంది? అకాడమిక్ ఇన్స్టిట్యూషన్ ద్వారా రావచ్చు. ఆర్టిస్ట్స్ కళాకారుల ద్వారా రావచ్చు. నెక్స్ట్ క్రాఫ్టీ ఫ్యాన్స్ హస్త కళాకారుల ద్వారా రావచ్చు. అండ్ హకీమ్స్, వీళ్ళు ముస్లిం రూలర్స్ అన్నమాట, ముస్లిం పరిపాలన, వాళ్ళ ద్వారా రావచ్చు. అండ్ ఫిలాసఫర్స్ తత్వవేత్తల ద్వారా రావచ్చు. సెయింట్స్ సాధువుల ద్వారా రావచ్చు మన నాలెడ్జ్ అనేటువంటిది. అండ్ ద హౌస్ వైఫ్ ఫార్మర్స్ వ్యవసాయదారుల ద్వారా రావచ్చు. హౌస్ వైఫ్స్ గృహిణుల ద్వారా మన నాలెడ్జ్ని పొందవచ్చు అని చెప్తున్నాడు. ఇట్ ఈస్ ఆల్సో అవైలబుల్ ఫ్రమ్ ద అదర్ హెరిటేజ్ అండ్ ద హిస్టరీ టు. వారసత్వం ద్వారా, చరిత్ర ద్వారా కూడా మన నాలెడ్జ్ని గ్రహించవచ్చు. అది మనం వీఆర్ ఎక్వైర్డ్ ద నాలెడ్జ్ ఇన్ డిఫరెంట్ వేస్. ఓకేనా? థ్యాంక్ యూ.